తొలి ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర అఖండ పారాయణం ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి, మరి శయన ఏకాదశి అంటారు. శ్రీ విష్ణు భగవానుడు యోగ నిద్రలో సృష్టి రచనకు ఉపక్రమించిన శుభదినము. ఆ సమయంలో మనం చేసేటువంటి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణ మొదలైన సత్కర్మలన్నీ అత్యంత శుభ ఫలితాలని ఇస్తాయి. కనుక ఋషులు, పీఠాధిపతులు, యోగులు మొదలైన వాళ్ళందరూ చాతుర్మాస దీక్షలు మొదలు పెడతారు. విష్ణు సహస్రనామ స్తోత్రం ఆవిర్భావం మహాభారత సంగ్రామం అనంతరం అంపశయ్యపై పడి ఉండిన భీష్మ పితామహుని ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ పాండవులకు ఉపదేశం చేయిస్తూ లోకాన్ని తరింపజేశాడు. ధర్మరాజు జన్మనెత్తిన ఏ జీవి అయినా ఈ సంసార చక్రం నుండి బయటపడాలంటే తెలియవలసిన తత్వమేది, ఈ జీవులప్పుడు ఎక్కడకు చేరతారు, ఆ చేరటానికి మనం ఏమి చేయాలి, ఎవరిని స్తుతిస్తే అర్చిస్తే మానవులు కోరిన సుఖాలన్నీ పొందుతారని తాత నీవు భావిస్తున్నావో దానిని అనుగ్రహించు అని ప్రశ్నిస్తాడు. మానవులకు అత్యంత ఆవశ్యకము కనుక శ్రీకృష్ణుడే ధర్మరాజు ద్వారా అడిగించి భీష్ముని ద్వారా సమాధానం చెప్పించారు. సర్వ జగత్కారణమైన సర్వలోకేశ్వరుడైన శ్రీమన్నారాయణని స్తోత్రం చేస్తూ అతనినే ప్రేమతో పూజిస్తే అన్ని దుఃఖాలని దాటిపోవచ్చునయ్యా. ఆ పుండరీకాక్షుని అర్చించడమే అన్ని ధర్మాల్లోకి శ్రేష్టమైన ధర్మమని నా అభిప్రాయం. అంతేకాదు అతని నామాలను కీర్తిస్తే సకల పాపాలు పోతాయి, పవిత్రులవుతారు. ఏ కోరిక కోరినా అవన్నీ లభిస్తాయి. దీన్ని మించిన గొప్ప మంత్రం మరొకటి లేదు. 1000 నామాలు గల మూల మంత్రము ఈ స్తోత్రం. నీవడిగావు గనక సర్వజీవులు ఉజ్జీవించడానికని చెప్తున్నాను విను అని భీష్మ పితామహుడు ఈ 1000 నామాల సారాంశాన్ని విశ్వం విష్ణుమయం అంటే విశ్వంలో ఉన్న చరాచరములన్నింటిలో విష్ణు భగవానుడు సమానంగా ఉన్నాడు. అంటే విశ్వం విష్ణు అంటారు కదా 2 నామాలు. ఆ 2 నామాలు విశ్వమంతా విష్ణుమయం అని విష్ణు భగవానుడు సమానంగా చరాచరాలన్నిట్లో ఉన్నాడని, ఒకేసారి ఎలా ఉన్నాడంటే ఈ విశ్వమంతా ఆయనలోనే ఉంది గనక ఏ ప్రాణిని చూసినా విష్ణు భగవానుడు అనే సత్యాన్ని సంపూర్ణంగా నమ్మి తదనుగుణంగా ప్రవర్తించినప్పుడే పారాయణ ఫలితం మానవ జీవిత సార్థకత లభిస్తుంది. ప్రముఖ వైద్యుల అనుభవం ప్రకారం విష్ణు సహస్రనామాలను ఉచ్చారణ దోషము లేకుండా పలకటం వలన శరీరములోని 72,000 నాడులు స్పందన కలిగి అనేక రుగ్మతలు నయమవుతాయని నొక్కి వక్కాణించి ఉన్నారు. కానీ 7వ శతాబ్దంలోనే కవి బాలభట్టు మహాత్ముడు తన కాదంబరి గ్రంథంలో స్త్రీలకు ప్రసూతి సమయంలో సామూహికంగా విష్ణు సహస్రనామ స్తోత్రం అఖండంగా సప్తాహ కాలము వినిపించిన ఆ స్త్రీల నాడి వ్యవస్థకు శక్తి లభించి సుఖప్రసవం అవుతుంది అని నిర్ధారించాడు. 1700 సంవత్సరములో చాణక్యుడు కాలము కన్నా ముందు హోర శాస్త్రం ప్రకారం కిడ్నీ మూత్ర సమస్యలకు వైద్యులు మందులతో పాటు 3 పర్యాయాలు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అక్షర దోషం లేకుండా పారాయణ చేయించి ఆరోగ్యవంతులను చేశారు. 11-12 శతాబ్దంలో ఆయుర్వేద ఆరోగ్య దీపిక అయిన చరక సంహితలో అన్ని రకాల జ్వరాలకు మందుతో పాటు 3 పర్యాయములు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించి వినిపించి సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూర్చారు. ఉదాహరణకు 1960వ సంవత్సరంలో నడిచే దేవుడిగా ప్రసిద్ధి చెందిన కంచి మఠ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖర మహాస్వామి వారికి 104 డిగ్రీల జ్వరం వచ్చింది. వైద్యులను పిలవకుండా 150 మంది వేద పండితులను పిలిపించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని సామూహికంగా 3 సార్లు పఠించగానే 1 గంట సమయంలో జ్వరం తగ్గింది. మరొక మారు స్వామి ఒక అడవి ప్రాంతంలో రాత్రిపూట బస చేయవలసి వచ్చింది. అక్కడ నీటి సదుపాయం లేదు. ఒక గుహలో శివలింగం పక్కన ఒక పని చేయని బోర్ పంపు ఉంది. అప్పుడు కూడా తన శిష్యులతో సామూహికంగా 3 పర్యాయాలు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించగానే నీటి ధార వచ్చింది. ఒక మారు శ్రీ రామానుజుల వారు
అత్యంత దరిద్రంతో బాధపడుతున్న ఒక పేద వైష్ణవునికి భూతభృత్ అనే విష్ణు సహస్రనామంలోని నామాన్ని జపించమని చెప్పి అతనికి జీవితంలో ఆహార కొరత లేకుండా చేశారు. శ్వాసకోశ వ్యాధులకే కాకుండా గ్రహపీడల నుండి విముక్తి పొందటానికి కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం సర్వరోగ నివారణగాను, ఖరీదు లేని ప్రాయశ్చిత్తముగాను ఉపయోగించేవారు. కెనడా దేశంలో ముఖర్జీ అను మేధావి ఈ విష్ణు సహస్రనామాన్ని ఒక టోనోస్కోపీ అను పరికరంతో అనుసంధానం చేస్తే ఆ శబ్ద తరంగాల నుండి ప్రింట్లో శ్రీచక్రం వచ్చిందని శ్రీ సామవేదము షణ్ముఖ శర్మ గారికి చూపించారట. మరి ఒక పరిశోధనలో ఆ చక్రము నుండే చెరకు పద్మాలతో శ్రీ లలిత అమ్మవారి రూపం వచ్చిందట. అనగా మంత్రమే యంత్రము అయింది, యంత్రమే విగ్రహము అయింది. భగవంతుని ఉనికి మనకు తెలియటానికి ఒకసారి నారద మహర్షి విష్ణు భగవానుని యొక్క శాశ్వత చిరునామా అడిగారట. అంత స్వామి మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. ఎక్కడ భక్తులు ఒక చోట సామూహికంగా కూర్చొని పారాయణ చేస్తుంటారో అక్కడనే వారి మధ్యనే తిష్ట వేసుకొని కూర్చుంటానని చెప్పారు. అనగా స్తోత్రము పారాయణ చేసే ప్రదేశంలో భగవంతుని కృప తప్పకుండా లభిస్తుందని రూఢిగా తెలియస్తోంది. కావున శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం వలన అందరిలోనున్న విష్ణు భగవానుని ఆరాధించి, అంటే ఎవరి మీద కోప తాప ద్వేష అసూయ భావాలు లేకుండా ఉండటం వల్ల ఏర్పడే మానసిక ఆరోగ్యమును సంపూర్ణంగా పొందటం. ఉచ్చారణ దోషం లేకుండా పలుకుట వలన 72,000 నాడులలో కదలికలు వచ్చి శారీరక ఆరోగ్యాన్ని సంపూర్ణంగా పొందగలుగుతారు. కనుక కలియుగ మానవుల కొరకు వాయుమండలంలో చేరిపోయిన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర శబ్ద తరంగాలను సహదేవుని ద్వారా వెనుకకు తెప్పించి వ్యాసుని ద్వారా గంధస్థం చేయించి మనకు ప్రసాదించిన శ్రీకృష్ణ భగవానుని సాక్షిగా సద్వినియోగం చేసుకుని మానవ జీవిత సాఫల్యాన్ని పొందగలిగాం. సర్వజన సంక్షేమం కోసం తిరుపతి పారాయణ భక్త బృందాల సంయుక్త నిర్వహణలో మొదటిసారి తిరుపతిలో సంకల్పించిన ఈ 12 గంటల విష్ణు సహస్రనామ అఖండ పారాయణకు అందరూ ఆహ్వానితులు మరియు కర్తలు. ఓం శ్రీ విష్ణవే నమః. సర్వే జనా సుఖినో భవంతు.